బుడమేరు వరద ముంపు నుంచి విజయవాడను కాపాడేలా ఎనికేపాడు యూటీ సామర్థ్యాన్ని 20,000 క్యూసెక్లకు పెంచుతున్నట్లు మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. బుడమేరు డ్రైన్పై ఎనికేపాడు వద్ద యూటీ నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. యూటీ సామర్థ్యాన్ని 4,000 క్యూసెక్ల నుంచి 20,000 క్యూసెక్లకు పెంచుతూ 36 కోట్ల రూపాయలతో నిర్మాణ పనులు చేపట్టామన్నారు. గత టీడీపీ హయాంలో చేపట్టిన ఎనికేపాడు యూటీ నుంచి కొల్లేరు వరకు వెళ్లే ఛానల్ విస్తరణ పనులను వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిందని మండిపడ్డారు. ఎనికేపాడు నుంచి కొల్లేరు వరకు 57 కిలోమీటర్ల పొడవున బుడమేరు డ్రైన్ పూడికతీత పనులు సాగుతున్నాయని వివరించారు. కొల్లేరు నుంచి ఉప్పుటేరు మీదుగా బుడమేరు డ్రైన్ నీరు సముద్రంలో కలిసేలా 9 కోట్లతో డ్రెడ్జింగ్ పనులు జరుగుతున్నాయన్నారు. 1.80 కోట్లతో వెలగలేరు రెగ్యులేటర్ గేట్లకు మరమ్మతులు చేసి కొత్త గేట్లు అమర్చామని తెలిపారు. గతంలో బుడమేరు వరదకు పడిన 3 గంటలకు సీసీ వాల్ నిర్మాణం పూర్తి చేశామన్నారు. బుడమేరు డైవర్షన్ కెనాల్ను 37,500 క్యూసెక్లకు పెంచేలా 120 కోట్లతో 8.2 కిలోమీటర్ల లైనింగ్ ప్రారంభించామన్నారు. డైవర్షన్ ఛానల్ మిగిలిన 2 కిలోమీటర్ల లైనింగ్ 115 కోట్లతో థర్మల్ ప్లాంట్ పనులు టెండర్ దశలో ఉన్నాయన్నారు.